వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు రుణమాఫీ సందర్భంగా రైతన్నలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీతో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే రైతు రుణమాఫీ చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీరాలు పలికిన హరీష్ రావు ఆగస్టు 15 నాటికి రాజీనామాకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారాసింగ్, డాక్టర్ సంపత్ కుమార్, లక్ష్మారెడ్డి, మురళీకృష్ణ గౌడ్, కర్ణం పురుషోత్తంరావు మరియు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ సారథ్యంలో ఆ రోజు భారతదేశంలో జరిగితే నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత అది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఎన్నికల ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు 6 గ్యారెంటీలలో మరి హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఈ రోజు హామీ నెరవేర్చడానికి అన్ని దశల వారుగా 5 హామీలు నెరవేర్చిండు. మరి హరీష్ రావు గారు అన్నారు, అయ్యా మీకు చేత కాదు రుణమాఫీ మీరు చేయలేరు అంటే రేవంత్ రెడ్డి ఒకరే చెప్పారు, మీరు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. మరి దేవుతో చెప్పాడు ఆ రోజు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడు. అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అన్నారు, మరి రుణమాఫీ కాకపోతే మీరు రాజీనామా చేస్తా చేయడానికి సిద్ధంగా చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు అనడం జరిగింది. మరి ఈరోజు చేసి చూపించినాం, మరి రుణమాఫీ చేపించినాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం రైతులకు దాదాపు రైతు నిరాదీక్ష చేస్తుంటే దాదాపు 5,000 మంది రైతులు కాల్చిన ఘనత మోడీకి దక్కింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం ఆ సంబరాలను మనం చేసుకుంటున్నాం. తాండూరులో అంబేద్కర్ చౌక్లో ఈ సంబరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెద్దలు తాండూరు శాసనసభ్యులు మనోహరన్న గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా గతంలో 20 ఏళ్ల కింద రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాటిచ్చిన ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రభుత్వం రాందాడే మొదటి సంతకం పెట్టి ₹1,00,000 మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది, సోనియా గాంధీకి ఉంది, రాహుల్ గాంధీకి ఉంది, రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఈరోజు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని గతంలో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అక్కడ 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం అంతటా రేపు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ के इस जलसे में सभी आए हुए लोगों को मेरा इस्तकबाल है, सलाम है, आदाब है। हमेशा की तरह कांग्रेस आज भी वही पोजीशन पे है, जो वादा करती है बराबर निभाती है। जो वादे किए थे जैसे कि 6 गारंटी में अभी 4-5 खत्म पे है, और ऋणमाफी का इससे पहले भी बोल दिए थे 15 अगस्त से पहले करने वाले हैं। आज अल्हम्दुलिल्लाह रेवंत रेड्डी साहब और हमारे मनोहर रेड्डी साहब की कोशिशों से अल्हम्दुलिल्लाह आज రుణమాఫీ जो है ना माफ़ की गई है। और आने वाले दिनों में రైతులందరూ రేవంత్ అన్నని ఒక దేవుని లేక చూస్తున్నారు. అలాగే మన తాండూరు జనాలు గిట మన మనోహరన్నను గెలిపించినందుకు ప్రతి ఒక్కరూ మొన్న ఎంపీ ఎలక్షన్లో రుణమాఫీ కాకపోతే మా ఇంటి ముందర వచ్చి కూకోండి అని చెప్పిండు. అదేవిధంగా ఈరోజు అదే మాట నిలబెట్టుకొని రుణమాఫీ చేపిస్తున్నాడు. కాబట్టి మనమందరము మనోహరన్నకు ఎల్లవేళలా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్న మాట నిలుపుతున్నారు. ఇవాళ ఏదైతే 6 గ్యారెంటీల స్కీమ్ 6 గ్యారెంటీల ఎలక్షన్ కంటే ముందైతే ప్రకటించిందో ఆ 6 గ్యారెంటీలు నేను
మన స్థానిక శాసనసభ్యులు మనోరెడ్డి గారు ఇద్దరం కలిసి దాదాపు తాండూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం తిరిగి 6 గ్యారెంటీ గురించి చెప్పినాము. ఆ మాట ప్రకారమే ఆల్మోస్ట్ అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి. ఇది ఒకటి తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఇస్తే మొత్తం కంప్లీట్ అన్ని గ్యారెంటీలు అయిపోతాయి. అందుకని మనము 100% రేవంత్ రెడ్డి గారికి మనోరెడ్డి గారికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అంతకుముందు మా మిత్రులు మా లక్ష్మణ్ గారు చెప్పిండ్రు లాస్ట్ మీటింగ్ లోపల రుణమాఫీ చేయకుండా నా సొంత డబ్బు నుంచి నేను రుణమాఫీ చేస్తాను అంటే అది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్. కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ లెవెల్కు అది నిదర్శనం. అందుకని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఆడిన మాట తప్పనదని దీనికి ఒక నిదర్శనం. ఇటువంటి సభకు వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. రైతుల కళ్ళల్లో ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే 2 లక్షల రుణమాఫీ ఎప్పటి నుంచో వాళ్ళు బాధపడుతూ ఎంతోమంది చూస్తున్నాం. వాళ్ళ కుటుంబాన్ని భారంగా మోస్తూ ఈ రుణమాఫీ ఉన్నందువల్ల మళ్ళీ ముందుకు పంటలని పండించలేని స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఎంతో ఈ వర్షం పడుతూ ఇది సరి అయిన సమయం, వాళ్ళకి రుణమాఫీ అయిపోతే మళ్ళా కొత్త పంట పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి సహకరించిన మంత్రులందరికీ కూడా మనం మాఫీ చేసింది కాంగ్రెసే. మరి మనం వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ చేశారు రైతులకి రుణమాఫీ చేస్తాము అని. మరి అందరూ అనుకున్నారు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్తో అవుతుందా చేస్తుందా అన్నారు. కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. మేము ప్రజల్ని నమ్మాం, రైతులు వెన్నెముక అయినటువంటి రైతుల్ని నమ్మాము. రైతుల కళ్ళల్లో ముఖ్యంగా ఆనందంగా ఉండాలనేదే మా కోరిక. ఈరోజు రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసాయం చూడొద్దు అనుకునేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందం చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా రేవంత్ రెడ్డి సార్ దేవుడు లేకుండా కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చింది. మా మహేంద్ర గారు సార్ ఆ రోజు సోనియా గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో చెప్పిందో, వరంగల్ మీటింగ్లో చెప్పిందో తెలంగాణ ఇస్తానని చెప్పినటువంటి ప్రకారమే తెలంగాణ కూడా 2014లో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తెలంగాణలో మనం అందరం అనుకున్నాం ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఎవరికి అప్పచెప్పినామో, ఎవరు పాలించారో ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మీరు అందరూ కూడా మీకు అందరికీ తెలుసు. దీన్ని బాగా ఆలోచన చేసుకోవాలా. ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఎన్నో మాయమాటలు చెప్పిండు. ఇంటికొక ఉద్యోగం అన్నాడు, రుణమాఫీ ఇస్తాడు, ఇంటికొక ఇల్లు కట్టిస్తాడు, అల్లుడు వస్తే ఎడబడుకోవాలి, కొడుకు వస్తే ఎడబడుకోవాలి, కోడలు ఎడబడుకోవాలని ఎన్నో మాయమాటలు చెప్పిండు. చెప్పి ఒక రుణమాఫీ కాదు 2 సార్లు అబద్ధం చెప్పిండు. 2014లో చెప్పి 2014లో చేయలే. తర్వాత 2018లో కూడా చెప్పిండు. 2018లో ఏ విధంగా రుణమాఫీ చేసిండో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి తెలుసు. నేను ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు DCCB చైర్మన్గా ఉన్న నాకు బాగా తెలుసు. ఆ రోజు విడతల వారికి ఒకసారి 10,000 ఇచ్చిండు బిచ్చం వేసినట్లు. దాని మిత్తికి సరిపోలేదు ఆ రోజు. తర్వాత మళ్ళీ 20,000 ఇచ్చిండు. ఆ రైతుల మిత్తికి కూడా సరిపోలేదు. అదే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, ఆయన ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వలేడు. అలాంటి రుణమాఫీ చేసినట్టు రైతులకు ఏ విధంగా ప్రేమ ఉందో, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చిండో మనం అంతా కూడా ఒకసారి మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పిండు. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు 10 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు ఈరోజు తెలంగాణని. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ధనిక రాష్ట్రాన్ని మనం ఎలా ఏర్పాటు చేసి తనకు అప్పచెప్తే ఈరోజు 10 లక్షల కోట్ల అప్పు చేసి మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిప్ప చేతికి ఇచ్చిండు. ఈరోజు దీన్ని గుర్తుంచుకోవాలి. పత్రికా విలేకరులు మీరందరూ కూడా ఈరోజు తెలంగాణకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్కి ఇచ్చింది ఏంటంటే ఒకటి చిప్ప మాత్రమే. 10 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చిండు. అయినా ఆ రోజు మీకు చెప్పినాం సెప్టెంబర్ 17 తారీఖు నాడు దుగ్గూడ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తెలంగాణలో నష్టపోయింది ఎంతో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఆ రోజు తెలంగాణ ఇచ్చినాం. నేను నష్టపోతున్నాను తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన. ఆంధ్రప్రదేశ్లో నాకు నష్టం వస్తున్నది, అయినా సరే నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మా తెలంగాణ బిడ్డలకు మాట ఇచ్చిన. అయినా తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ బాగుపడలేదు. ఒక 6 డిక్లరేషన్గా నా మాటగా ఇస్తుందని చెప్పి సెప్టెంబర్ 17 తారీఖు నాడు తుగ్గూడలో చెప్పడం జరిగింది. ఆ రోజు 2 లక్షల రుణమాఫీగా రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈరోజు ఈ రుణమాఫీ ఇస్తూ ఉన్నాం. ఇది ఒకటే కాదు సోదరులారు, ఆ రోజు చెప్పడం జరిగింది. మా మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన 48 గంటల లోపలనే
యావత్ తెలంగాణ అంతా కూడా మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఈరోజు 7 నెలల కాలంలో దాదాపు 62 కోట్ల మంది మా మహిళా సోదరులు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడము దాదాపు 122 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడం జరుగుతూ ఉన్నది మహిళా సోదరులు ఉచితంగా తిరిగినందుకు. అదేగా సోదరులారా, మీకు అందరూ కూడా మా సోదరులకు ఆ రోజు తెలంగాణలో చెప్పినాం, ప్రతి ఒక్కరికి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి దాదాపు ఈరోజు 45 లక్షల కుటుంబాలు ఈరోజు దాంట్లో ఉచితంగా విద్యుత్తును 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 652 కోట్ల వరకు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఉచితంగా విద్యుత్ కోసము మన గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేగా సోదరులారా, మనకు అందరం చెప్పినాం, మా మహిళా సోదరులకు అందరూ కూడా 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. దాదాపు 62 లక్షల కుటుంబాలకు ఈరోజు 500లకు వాళ్ళకు కూడా ఆ మిగతా అమౌంట్ కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంటే కట్టడం జరిగింది. అదే కాకుండా మనం ఈరోజు రుణమాఫీ ఆ రోజు చెప్పినాం. అదే రేవంత్ అన్న గారి తాండూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి చెప్పడం జరిగింది. మీకు ఆ రోజు అనంత పద్మనాభి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, ఆగస్టు 15 తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు. దానికి కొంతమంది దద్దమ్మలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజుకు అదే ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కుటుంబము హరీష్ రావు గారు ఏం చెప్పిందంటే, నీవు రుణమాఫీ చెయ్యలేవు, చేతనైతే చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పిండు. దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రాజీనామాకు తయారుండండి. ఆగస్టు 15 తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈరోజు 1,00,000 రూపాయల వరకు చేస్తూ ఉన్నాం. రేపు 30 తారీఖు నాడు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 15 తారీఖు నాడు 15 తారీఖు లోపల 2 లక్షలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి తీరుతాం. నేను ఆ రోజు కూడా ఇదే తాండూరులో చెప్పినాం, ఇక్కడనే చెప్పినాం, మేము రుణమాఫీ చేయకుంటే నా ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేస్తాను చెప్పినది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. నీవు కూడా మేము చేయకుంటే ఆ రోజు రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నువ్వు చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తారీఖు నాడు నీవు రాజీనామా తీసుకొని తయారుండి రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మనమందరం కూడా గుర్తుంచుకోవాలా, ఈరోజు ఆశామాషి కాదు రుణమాఫీ అంటే. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పుడే సరే సంపద సృష్టిద్దాం. ఈరోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు, అన్నిటినీ కూడా సంక్షేమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు మనం